హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు 9th క్లాస్ సోషల్ చాప్టర్ 6 అగ్రికల్చర్ ఇన్ ఇండియా పార్ట్ 5 వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో టైప్స్ ఆఫ్ ఫార్మింగ్ అండ్ క్రాపింగ్ సీజన్స్ గురించి, అదేవిధంగా మన ఇండియాలో పండించేటువంటి మేజర్ క్రాప్స్ గురించి మనం తెలుసుకున్నాం. అండ్ ఇందులో భాగంగా మనం కొన్ని ఫేజెస్ గురించి తెలుసుకున్నాం. అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత, అంటే మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత న్యూ ఫార్మ్డ్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, మన ఇండియన్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, అది కొన్ని పాలసీస్ని చేంజ్ చేయడం జరిగిందనమాట. అంటే అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్నటువంటి పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చేంజ్ చేయడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో చాలా వరకు ఫుడ్ షార్టేజ్ ఉండేదన్నమాట. సో దాన్ని అంటే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం కోసము కొన్ని పాలసీస్ని చేంజ్ చేయడం జరిగింది. ఈ పాలసీస్లో భాగంగా 3 ఫేజెస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. యాక్చువల్లీ మనం ఫస్ట్ ఫేజ్ గురించి తెలుసుకున్నాం. అంటే 1950 నుంచి 1965 వరకు ఆ ఫేజ్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇరిగేషన్ ఫెసిలిటీస్, అంటే డ్యామ్స్ నిర్మించడం కావచ్చు, అదేవిధంగా వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఈ ఫార్మర్స్కు కోఆపరేటివ్స్ని కల్పించడం, వాటి గురించి అంతా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. సో ఆల్రెడీ సెకండ్ ఫేజ్ గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఇక్కడ సెకండ్ ఫేజ్లో గ్రీన్ రెవల్యూషన్ అన్నమాట. పంజాబ్, హర్యానా, వెస్ట్ బెంగాల్ ఈ స్టేట్స్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే గ్రీన్ రెవల్యూషన్ అనేది చాలా సక్సెస్ఫుల్ అయిందని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా డ్రై ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, సో ఈ డ్రై ల్యాండ్స్లో ఎటువంటి క్రాప్స్ని పండిస్తారు అండ్ ఏ విధంగా టెక్నాలజీ అనేది ఇంక్రీజ్ అయింది తెలుసుకున్నాం. నౌ దిస్ ఈజ్ ద కంటిన్యూషన్ వీడియో, ద ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. యాక్చువల్లీ మనం గ్రీన్ రెవల్యూషన్ గురించి చెప్పుకున్నాం కదా. మరి గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఎటువంటి ప్రభావాలు ఉండొచ్చు? ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్షన్. సో ముందుగా మన మెయిన్ థాట్ అంతా ఏంటి అంటే ఈ చాప్టర్లో ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసుకోవడం అనమాట. అంటే జనాభా అనేది పెరుగుతూ పోతూ ఉంది. ఓకే, పాపులేషన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఫుడ్ అనేది కూడా అంటే ఫుడ్ ప్రొడక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉండాలి. కాబట్టి ప్రొడక్షన్లో మనం ఎక్కువగా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. The spread of high yield varieties to large parts of the country and to newer crops have led to a significant increase in crop production in the country. India become self-sufficient in food grains. యాక్చువల్గా మనం ఈ ఇండిపెండెన్స్ తర్వాత 2 యుద్ధాలు జరిగాయి అన్నమాట. ఈ 1950 నుంచి 65 మధ్యలో. అంటే ఈ 2 యుద్ధాలు ఏవైతే జరిగినాయో దీని మీద ఎక్కువగా మన గవర్నమెంట్ అయితే ఖర్చు చేయడం జరిగింది. సో ఆ విధంగా చూసినట్టయితే ఫుడ్ షార్టేజ్ అనేది ఏర్పడింది అనమాట. 1965, 1966 ఈ 2 సంవత్సరాల్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే వర్షాలు అనేవి చాలా తక్కువ పడినాయి. అంటే సంవత్సరంలో యాన్యువల్ రైన్ఫాల్ ఏదైతే ఉందో దాని యొక్క పర్సంటేజ్ అనేది తగ్గిపోయిందనమాట. అందుకని చెప్పి 1965ని అదేవిధంగా 1966ని డ్రాట్ ఇయర్స్గా వాటిని గుర్తించబడ్డాయి. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రైజ్ కాకుండా ఉండడానికి వీటిని సాల్వ్ చేస్తూ కొన్ని ఫేజెస్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందని చెప్పుకున్నాం. అదే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్. అదేవిధంగా ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో మనం హై ఈల్డింగ్ వెరైటీస్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, సెకండ్ ఫేజ్లో గ్రీన్ రెవల్యూషన్ టాపిక్ ఏదైతే ఉందో ఆ గ్రీన్ రెవల్యూషన్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే హై ఈల్డింగ్ వెరైటీస్ అన్నమాట. ఇటువంటి సీడ్స్ని యూజ్ చేయడం వల్ల, ఇటువంటి సీడ్స్తో పాటు ఫర్టిలైజర్స్ ఉండాలి, అదేవిధంగా ఇరిగేషన్ కూడా మంచిగా ఉండాలి. ఇలా ఉంటేనే ప్రొడక్షన్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. అందుకని చెప్పి మన భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ఈ హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఉపయోగించే పంటలు వాళ్ళు వేస్తున్నారన్నమాట. సో ఎవరైతే న్యూవర్ క్రాప్స్ ఉంటారో, అంటే ఎవరైతే తిరిగి కొత్త పంటలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జొన్నలు వేసారనుకోండి, నెక్స్ట్ న్యూ క్రాప్ వేయాలి, అప్పుడు బాజ్రా వేయడం. సో ఇటువంటి న్యూ క్రాప్స్ వేస్తున్నప్పుడు ఈ హై ఈల్డింగ్ వెరైటీ సీడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఉపయోగించడం వల్ల ఆటోమేటిక్గా క్రాప్ ప్రొడక్షన్ అనేది పెరుగుతూ పోతుందన్నమాట. అందుకని చెప్పి భారతదేశం ఈరోజు సెల్ఫ్ సఫిషియెంట్ అని చెప్తున్నారు. అంటే దీంట్లో పంటల్ని పండించుకోవడం అంటే ఆహార పదార్థాలు కలిగి ఉండడంలో సెల్ఫ్ సఫిషియెంట్ అని కూడా అంటున్నారు. Due to the rise in food grains production, it was no longer necessary to import food grains from other countries. సో ఈ విధంగా ఫుడ్ గ్రెయిన్స్ యొక్క ప్రొడక్షన్ పెరిగిపోవడం వల్ల మనం వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి
ఫుడ్ గ్రెయిన్స్ మనకు అవసరం లేదనమాట. యాక్చువల్గా ఈ 2 వార్స్ జరిగినప్పుడు చాలా వరకు నష్టపోయిందనమాట. ఆటోమేటిక్గా ఫుడ్ షార్టేజ్ అనేది ఏర్పడింది. అందుకని చెప్పి ఇతర దేశస్తుల మీద ఫుడ్ గ్రెయిన్స్ కోసం ఆధారపడడం జరిగిందనమాట మన భారతదేశం. అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఈ ఫేజెస్ అన్ని ఇంట్రడ్యూస్ చేశారని చెప్పుకున్నాం. అందుకని చెప్పి ఈ ఫేజెస్ ద్వారా, ఈ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా కూడా ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సో ఇప్పుడు మనం వేరే దేశాల నుంచి ఫుడ్ గ్రెయిన్స్ని తెప్పించుకోవాల్సినటువంటి అవసరం మనకు లేదు. Today, food materials constitute only about 3% of India's import. The production of food grains has increased 5 times over the last 5 decades, from 51 to 242 million tons. సో ఇక్కడ ప్రెజెంట్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఈ ఫుడ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో దగ్గర ఓన్లీ 3% మాత్రమే మన యొక్క ఇండియాకు ఇంపోర్ట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట. ఓకే, అండ్ అదేవిధంగా ఈ ఫుడ్ గ్రెయిన్స్ యొక్క ప్రొడక్షన్ అనేది 5 ఇయర్స్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ఈ 5 డికేడ్స్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే 5 టైమ్స్ ఎక్కువ ప్రొడక్షన్ అనేది వచ్చిందని చెప్పొచ్చు. అంటే దగ్గర 51 మిలియన్ టన్స్ నుంచి 242 మిలియన్ టన్స్ వరకు ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది. అంటే ఈ 5 డికేడ్స్లో ఓవరాల్గా మనకు వచ్చేటువంటి ప్రొడక్షన్ కన్నా 5 టైమ్స్ ఎక్కువ వచ్చిందని చెప్పొచ్చు. Also, a large stock of food grains as built up with the government through Food Corporation of India (FCI) that could be used in case of shortage and can avoid drought or famine-like situations in the country. సో ఇక్కడ ఫుడ్ గ్రెయిన్స్ యొక్క ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయ్యింది అంటే ఆటోమేటిక్గా స్టాక్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. అంటే ఈ ఫుడ్ గ్రెయిన్స్ యొక్క స్టాక్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఈ గవర్నమెంట్ కింద ఉంటుందన్నమాట. సో గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ చేతిలో ఈ స్టాక్ అనేది ఉంటుంది. సో ఈ స్టాక్ ఉండడం వల్ల రానున్నటువంటి భవిష్యత్తులో ఫెమిన్స్ కానీ డ్రాట్స్ కానీ ఇటువంటివి రాకుండా, ఇటువంటివి వచ్చినప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం బార్ డయాగ్రామ్ 1 అబ్జర్వ్ చేసినట్టయితే యాక్చువల్గా ఈ 1950 నుంచి 51 ఆ మధ్య కాలంలో ఫుడ్ గ్రెయిన్స్ వచ్చేసి 51 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ వచ్చేదన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు 2010 to 11 అబ్జర్వ్ చేసామనుకోండి, అంటే ఇంచుమించు 5 టైమ్స్ ఇంక్రీజ్ అయిందని చెప్పొచ్చు. The procurement of food grains also used to supply food grains to inaccessible areas. In the year 1967, the total food grains stock with the government was only 19 lakh tons. By the year 2010 to 11, it increased to 220 lakh tons, about 1/10 of total food grains produced in India. యాక్చువల్గా ఇక్కడ ఈ ఫుడ్ గ్రెయిన్స్ ఏదైతే మనం స్టోర్ చేసుకుంటున్నామో ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల ఎక్కడైతే ఫుడ్ గ్రెయిన్స్ దొరకనటువంటి ఏరియాస్లో ఉంటాయో, అంటే ఆ ఏరియాస్ వాళ్ళకు సప్లై చేయడానికి ఈ స్టోరేజ్ ఐడియాని, అంటే ఈ స్టోరేజ్ చేసుకోవడానికి కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అదేవిధంగా 1967లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ఫుడ్ గ్రెయిన్ స్టాక్ వచ్చేసి 19 lakh టన్స్ ఉండేది. అదే 2010 నుంచి 11 ఈ మధ్య కాలంలో అబ్జర్వ్ చేసినట్టయితే 220 lakh టన్స్ ఇంక్రీజ్ అయిందనమాట. ఓకే, అంటే మన భారతదేశంలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఫుడ్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తంలో 1/10 పార్ట్ అంతా కూడా ఇంక్రీజ్ అయిందని చెప్పొచ్చు. The Green Revolution helped farmers to produce higher level of food grains and non-food grains on the same plat of land they had. There was no major increase in the land used for cultivation. In 1960s, a farmer was able to produce on an average only 287 kilograms of food grains, be it paddy or wheat, on 1 acre of cultivatable land. Today, the same farmer is able to produce nearly 800 kilograms of food grains per acre of cultivable
ల్యాండ్. యాక్చువల్గా ఇక్కడ గ్రీన్ రెవల్యూషన్ ఏదైతే ఉందో అంటే ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల చాలా వరకు రైతులకు బెనిఫిట్ అయిందని చెప్పొచ్చు. ఏ విధంగా అంటే గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఇక్కడ ఉపయోగించేటువంటి సీడ్స్ ఏవైతే ఉన్నాయో హై హీల్డింగ్ వెరైటీ సీడ్స్ అనమాట. వీటిని ఉపయోగించడం వల్ల ప్రొడక్షన్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఈవెన్ నాన్ ఫుడ్ గ్రెయిన్స్ని పండించేటువంటి ల్యాండ్ మీద మనం వేసినప్పటికీ కూడా మనకు ప్రొడక్షన్ అనేది చాలా బాగా వస్తుందని చెప్పొచ్చు. అండ్ అదే కాకుండా అంటే మనం కల్టివేషన్ చేసుకోవడానికి ఉపయోగించేటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో సో ఇది మాత్రమే మేజర్ ల్యాండ్ కాదనమాట. ఓకే, నాన్ ఫుడ్ గ్రెయిన్స్ ల్యాండ్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా మనం పండించుకోవచ్చు. 1960లో ఒక ఫార్మర్ వచ్చేసి ఒక ఎకరానికి 287 కిలోగ్రామ్స్ ఫుడ్ గ్రెయిన్స్ని పండిస్తాడనమాట యావరేజ్గా. ఓకే, అంటే ప్యాడీ కానీ లేదా వీట్ కానీ కేవలం ఒక ఎకరానికి. కానీ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్టయితే అదే ఫార్మరు ఒక ఎకరానికి 800 కిలోగ్రామ్స్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ యూజ్ చేసేటువంటి హీల్డింగ్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం చెప్పుకోవచ్చు. ఎన్విరాన్మెంటల్ ఎఫెక్ట్స్. The Green Revolution has brought in several environmental imbalances. As mentioned earlier, it was first introduced in the northern states of Punjab, Haryana, and parts of Uttar Pradesh. We shall study some of the environmental problems of these areas. In these states, most farmers have shifted to cultivation of high-yielding varieties of rice and wheat, which require plenty of water. Okay, so గ్రీన్ రెవల్యూషన్ ఏదైతే ఉందో చాలా వరకు మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈ గ్రీన్ రెవల్యూషన్ ద్వారా ఎన్విరాన్మెంటల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి చాలా వరకు వచ్చాయని చెప్పొచ్చు. ఆల్రెడీ మనం ఈ గ్రీన్ రెవల్యూషన్ గురించి తెలుసుకున్నాం. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఈ బెంగాల్ ఈ ప్రాంతంలో చూసినట్టయితే గ్రీన్ రెవల్యూషన్ సక్సెస్ అయిందనమాట. అండ్ ముందుగా ఈ గ్రీన్ రెవల్యూషన్ ఇంట్రొడ్యూస్ చేసింది కూడా పంజాబ్, హర్యానా అండ్ ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతంలో నదరన్ స్టేట్స్లోనే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే ఈ నదరన్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాల్లో చాలా వరకు ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కల్టివేషన్ చేసుకోవడం చాలా కష్టంగా ఉండేదన్నమాట. మరి ఇక్కడ అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రైస్, వీటి యొక్క అంటే రైస్, వీట్, హై హీల్డింగ్ వెరైటీ సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కల్టివేట్ చేసేవారు. అంటే అలా ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి హై హీల్డింగ్ వెరైటీ సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించేవారు అనమాట. సో ఆటోమేటిక్గా వాటర్ అనేది కూడా చాలా ఎక్కువగా కావాలి హై హీల్డింగ్ వెరైటీస్ అన్నా కూడా. ఓకే, ఇరిగేషన్ బాగుండాలని చెప్పాను నేను ఆల్రెడీ. వాటర్ ప్రాబ్లమ్స్. సో యాక్చువల్గా ఇక్కడ హై హీల్డింగ్ వెరైటీస్ యూజ్ చేసినప్పటికీ కూడా సన్లైట్ బాగుండాలి అండ్ అదేవిధంగా హ్యూమిడిటీ కానీ టెంపరేచర్ కానీ అండ్ ఇన్పుట్స్ పొలాలకు ఏవైతే ఇన్పుట్స్ కావాలో అవన్నీ కూడా ప్లెంటీగా ఉండాలి. అండ్ మెయిన్ ఇరిగేషన్ అని చెప్పుకున్నాం. సో వాటర్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, రెయిన్ఫాల్ ఉన్న చోట అయితే ఓకే నార్మల్ యాన్యువల్ రెయిన్ఫాల్ అనేది ఎక్కడ ఉంటుందో పలానా ప్రాంతాలకు ఇరిగేషన్ అవసరం లేదు. సో ఈ రెయిన్ఫాల్ లేని ప్రాంతాల్లో ఇరిగేషన్ కంపల్సరీ ఉండాలి. మరి వాటర్ ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. దానికి రిలేటెడ్గా ఎటువంటి ఇష్యూస్ ఉంటాయో చూద్దాం. The main source of irrigation is tube wells using groundwater. As the number of tube wells increased over the years, the groundwater level fell rapidly. Groundwater level can be maintained as long as the use of groundwater is less than the గ్రౌండ్ వాటర్ రీఛార్జ్. యాక్చువల్గా ఇక్కడ ఇరిగేషన్ కోసం మామూలుగా రెయిన్ఫాల్ తక్కువ పడినప్పటికి కూడా ఇరిగేషన్ అనేది ఉండాలి. కాకపోతే సమ్మర్లో అబ్జర్వ్ చేసినట్టయితే కాలువల్లోకి నీళ్ళన్నీ కూడా స్టాప్ అయిపోతాయి అనమాట. అంటే ఆటోమేటిక్గా ఫ్లోయింగ్ అనేది స్టాప్ అయిపోయి ఉంటుంది. ఈ డ్యామ్స్ కానీ ఈ రిజర్వాయర్స్ కానీ ఆ గేట్లన్నీ కూడా మూసేసింటారు కాబట్టి సమ్మర్లో వాటర్ స్టోరేజ్ కావాలి కాబట్టి ఆటోమేటిక్గా చెరువులకు అన్నీ కూడా నీళ్లు రాకపోవడం నిలిపివేస్తారనమాట. మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఫార్మర్స్ ఇరిగేషన్ కోసం ఏం చేస్తారంటే అండర్ గ్రౌండ్ వాటర్ని యూజ్ చేస్తారంటే ట్యూబ్ వెల్స్ రూపంలో. ఈ ట్యూబ్ వెల్స్ని కంటిన్యూస్గా వేసే కొద్దీ ఈ అండర్ గ్రౌండ్ వాటర్ని కంటిన్యూస్గా యూజ్ చేసే కొద్దీ అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ పడిపోతుందన్నమాట. ఓకే, అండ్ వస్తూ మనం ఇలానే ట్యూబ్ వెల్స్ వేసుకుంటూ పోతే అండర్ గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో దాని యొక్క లెవెల్ అనేది పడిపోతుంది.
అండ్ అదేవిధంగా ఇక్కడ మనం అండర్ గ్రౌండ్ లెవెల్ వాటర్ని ఉపయోగించినప్పటికీ కూడా ఏ విధంగా ఉండాలి అంటే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఏదైతే ఉందో దానికన్నా తక్కువగానే మనం యూజ్ చేయాలన్నమాట. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఎంత ఉండాలి, 5% ఉందనుకోండి, అందులో మనం కేవలం 1% లేదా 2% మాత్రమే యూజ్ చేయాలన్నమాట అండర్ గ్రౌండ్ వాటర్ని. గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఈజ్ ఎ న్యాచురల్ ప్రాసెస్ అండ్ హ్యాపెన్స్ ఎవ్రీ ఇయర్ త్రూ రెయిన్ఫాల్ ఆర్ ఫ్లోస్ ఫ్రమ్ కెనాల్ స్ట్రీమ్స్ అండ్ రివర్స్. సో యాక్చువల్గా ఇక్కడ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఏ విధంగా జరుగుతుంది అంటే వర్షాలు పడడం వల్ల లేదా కాలువలకు, నదులకు, చెరువులకు నీళ్లు రావడం వల్ల, ఎప్పుడైతే డ్యామ్స్ అన్నీ కూడా గేట్లు ఎత్తేస్తారో సో అప్పుడు ఆటోమేటిక్గా ఫ్లోయింగ్ అనేది కంటిన్యూస్గా ఉంటుంది. ఆ ఫ్లోయింగ్ ద్వారా అండర్ గ్రౌండ్ వాటర్ అంతా కూడా రీఛార్జ్ అవుతుందన్నమాట. Water from these sources slowly flows through the various soil layers and collects as groundwater. The problem starts when the groundwater used through two wells etc. is more than the groundwater recharge. In other words, what is used up is more than what flowing into the groundwater pool, so that the level of groundwater of an area falls. So actually ikkada ఈ నదులన్నీ కూడా నదులు, కాలువలు, చెరువులు అండ్ వర్షపు నీళ్ళు పారుతూ ఉంటాయి కదా, అలా ఫ్లో అవుతున్నప్పుడు అండర్ గ్రౌండ్ వాటర్ అంటున్నాం. సో అండర్ గ్రౌండ్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఈ లేయర్స్ కూడా చాలా స్లోగా ప్రవహిస్తూ వెళ్తాయి అన్నమాట. ఓకే, అలా ప్రవహిస్తూ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అండర్ గ్రౌండ్ వాటర్ అంతా కూడా మామూలుగా ఆ లేయర్ అంతా కూడా వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, కలెక్ట్ చేసుకుంటుంది. సో దాన్నే మనం గ్రౌండ్ వాటర్ అంటున్నాం. కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మామూలుగా గ్రౌండ్ అనేది రీఛార్జ్ అవుతూ ఉంటుంది. అంటే ఈ నదుల వల్ల, కాలువల వల్ల, రెయిన్ వాటర్ వల్ల రీఛార్జ్ అవుతూ ఉంటుంది. ఎంత రీఛార్జ్ అవుతూ ఉంటుంది అంటే 50% రీఛార్జ్ అవుతూ ఉంటుంది. కాకపోతే మన యొక్క యూసేజ్ ఎంత ఉండాలి, 10% లేదా 25% ఉండాలి. కానీ మన యొక్క యూసేజ్ ఎలా ఉంది అంటే 49% క్రాస్ అవుతూ ఉందన్నమాట. సో అలా జరిగినప్పుడు ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతాయి అండ్ అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది కూడా తగ్గిపోతూ ఉంటుంది. A fall in groundwater level would mean that less groundwater is available for future use. సో ప్రజెంట్ మనకే ఓ గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోయిందంటే ఇంకా ఫ్యూచర్ రానున్నటువంటి జనరేషన్ వాళ్ళకు గ్రౌండ్ వాటర్ లెవెల్ అనేది పూర్తిగా ఉండదన్నమాట. The problem of falling groundwater level is faced by 10 out of 12 districts of Punjab and 9 out of 12 districts of Haryana. Experts fear that Punjab agriculture is in danger due to environmental damage over the past 3 decades. Okay, so ఇక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్ ఏదైతే ఉందో సో ఆ లెవెల్ అనేది తగ్గిపోయింది అనుకోండి పూర్తిగా. ఓకే, ఆ లెవెల్ అనేది పూర్తిగా తగ్గిపోవడం జరిగింది. ఎప్పుడు ఈ రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే అంటే 3 decades నుంచి అబ్జర్వ్ చేసినట్టయితే పంజాబ్లోని 10 districts అండ్ హర్యానాలో ఉన్నటువంటి 9 districtsలో చాలా వరకు అండర్ గ్రౌండ్ లెవెల్ పడిపోవడం వల్ల చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగిందనమాట. అండ్ అదేవిధంగా రీసెంట్గా 3 decades నుంచి జరుగుతున్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే పంజాబ్ అగ్రికల్చర్ వచ్చేసి చాలా డేంజర్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అనేది పూర్తిగా జరుగుతూ ఉంది కాబట్టి ఈ పంజాబ్ యొక్క అగ్రికల్చర్ చాలా డేంజర్లో ఉందని చెప్పి మనకు తెలియజేయడం కూడా అయిందనమాట. నెక్స్ట్ ఫెర్టిలైజర్ ప్రాబ్లమ్స్. మామూలుగా మనం పంటలకు ఖచ్చితంగా ఫర్టిలైజర్స్ యూస్ చేస్తూ ఉంటాం. కాకపోతే ఇక్కడ డోసేజ్ మించిందనుకోండి ఆటోమేటిక్గా సాయిల్ యొక్క ఫర్టిలిటీ అనేది తగ్గిపోతుంది అనమాట. అండ్ స్మాల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ కాస్ట్లీ ఫెర్టిలైజర్స్ కొనడానికి ఛాన్సెస్ ఉండవు. సో అందుకని చెప్పి కోఆపరేటివ్ బ్యాంక్స్ని కూడా గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పి మనం రీసెంట్గా 4th వీడియోలో చెప్పడం జరిగింది. ఓకే, దెన్ manure and compost contains humus and living organisms that slowly release minerals as they decompose. Chemical fertilizers provide minerals which dissolve in water and are immediately available to plants but may not be retained in the soil for long. They may be leached from the soil and pollute groundwater, rivers and lakes. Chemical fertilizers can also kill bacteria and other organisms in the soil. సో యాక్చువల్గా మనం ఏం చెప్పుకున్నాము అంటే ఇక్కడ 3rd వీడియోలో 2nd వీడియోలో అబ్జర్వ్ చేసినట్టయితే ఆర్గానిక్ కాంపౌండ్స్ గురించి మనం తెలుసుకున్నాం. ఓకే, అంటే ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్స్ యూజ్ చేసి ఏ విధంగా పంటల్ని పండించేవారో వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ అందులో భాగంగా ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్లో భాగంగా మాన్యూరు,
కాంపోస్ట్ పిట్ మీ అందరికీ తెలిసి ఉంటుంది. సో ఎరువుని ఈ విధంగా ఉపయోగించినట్టయితే ఆటోమేటిక్గా ప్రొడక్షన్ అనేది కూడా బాగుంటుందన్నమాట. కానీ ఎప్పుడైతే కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తామో ఈ కెమికల్ ఫర్టిలైజర్స్లో మినరల్స్, ఫాస్ఫరస్, నైట్రోజన్, ఓకే, పొటాషియము ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఇవి వాటర్లో డిజాల్వ్ అవుతాయి అన్నమాట. సో డిజాల్వ్ అయిపోయి వెంటనే ప్లాంట్స్ అన్నిటికీ కూడా అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఇవి చాలా లాంగ్ పీరియడ్ వరకు సాయిల్లో ఉండవు అన్నమాట. సో ఎప్పుడైతే ఈ సాయిల్ నుంచి ఇవన్నీ కూడా లీచ్ అవుతూ వెళ్తాయో ఆటోమేటిక్గా అండర్ గ్రౌండ్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని పొల్యూట్ చేయడము, అండ్ అదేవిధంగా అక్కడ ప్రవహించేటువంటి నదులు కానీ కాలువలు కానీ అక్కడ నుంచి అంటే అక్కడకు లీచ్ అవడం వల్ల మొత్తం అవన్నీ కూడా పొల్యూట్ అయిపోతాయి అన్నమాట. అండ్ ఎప్పుడైతే ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా ఈ కాలువలోకి, చెరువులోకి ఇవన్నీ కూడా లీచ్ అవుతూ వెళ్తాయో అందులో ఉన్నటువంటి లివింగ్ ఆర్గానిజమ్స్ని కూడా చంపేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మెయిన్గా కెమికల్ ఫర్టిలైజర్స్ అంటే పెస్టిసైడ్స్ని అంటే పెస్టిసైడ్స్ యూజ్ చేస్తారు కదా, ఇది బ్యాక్టీరియాని అదేవిధంగా సాయిల్లో ఉన్నటువంటి ఆర్గానిజమ్స్ అన్నిటినీ కూడా చంపేస్తుంది అనమాట. దిస్ మీన్స్ దట్ సమ్ టైమ్ ఆఫ్టర్ దర్ యూజ్ ద సాయిల్ విల్ బి లెస్ ఫర్టైల్ దాన్ ఎవర్ బిఫోర్. యాక్చువల్గా ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో 1 year 2 year వరకు ప్రొడక్షన్ అనేది బాగుంటుంది. అండ్ ఇవి ఏం చేస్తాయంటే అంటే ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ వల్ల ఇంకా డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఇలా తరచుగా వాడే కొద్దీ సాయిల్ యొక్క ఫర్టిలిటీ ఏదైతే ఉంటుందో అది తగ్గిపోతుందన్నమాట. ఓకే, అండ్ అదేవిధంగా ఇంతకు ముందు కంటే పూర్తిగా సాయిల్ యొక్క ఫర్టిలిటీ చాలా తగ్గిపోయేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వితౌట్ మైక్రో ఆర్గానిజమ్స్ ద సాయిల్ will dependent on frequent addition of more and more chemical fertilizers. The variety of nutrients which are normally produced by microorganisms may also be reduced. Thus, in many areas, the green revolution has actually resulted in a loss of soil fertility and ever increasing cost to farmers. యాక్చువల్గా ఇక్కడ ఏం చెప్పుకున్నాము, ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ సాయిల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియాని, మైక్రో ఆర్గానిజమ్స్ని చంపేస్తుందని చెప్పాము. మరి మనం కంటిన్యూస్గా ఇలా ఫర్టిలైజర్స్ని ఉపయోగించడం వల్ల ఎప్పుడైతే మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా చనిపోతాయో సాయిల్ వచ్చేసి ఆటోమేటిక్గా కెమికల్ ఫర్టిలైజర్స్ లేకుండా గ్రోత్ అవ్వవు అనమాట. అంటే తరచుగా ఫర్టిలైజర్స్ని ఉపయోగించాల్సి వస్తుంది. సో ఆటోమేటిక్గా వాటికి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా మైక్రో ఆర్గానిజమ్స్ ద్వారా దొరుకుతాయి. మరి ఆ మైక్రో ఆర్గానిజమ్సే లేనట్టయితే టోటల్ కెమికల్ ఫర్టిలైజర్స్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది క్రాప్స్ అన్నీ కూడా. సో ఈ విధంగా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏర్పడడం వల్ల కూడా గ్రీన్ రెవల్యూషన్ వచ్చేసి ఈ గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఇంకొక మైనస్ పాయింట్ ఏంటి అంటే సాయిల్ యొక్క ఫర్టిలిటీ తగ్గిపోతుంది. అండ్ ఆటోమేటిక్గా ఫార్మర్స్ వచ్చేసి ఈ ఎరువులు కొనడానికి చాలా వరకు వెళ్తూ ఉంటారనమాట. Environmental resources like soil fertility and groundwater are built up over many years. Once destroyed, it is very difficult to restore them. ఓకే, ఇక్కడ ఎన్విరాన్మెంటల్ రిసోర్సెస్ అంటే సాయిల్ ఫెర్టిలిటీ కానీ లేదంటే అండర్ గ్రౌండ్ వాటర్ కానీ వాటర్ ఇట్ మే బీ, ఇవన్నీ కూడా ఒక్కసారిగా యూజ్ చేసేసామనుకోండి, అంటే ఇవి ఒక్కసారిగా సాయిల్ ఫెర్టిలిటీ పూర్తిగా వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ తిరిగి ఆ సాయిల్కి ఫర్టిలిటీ తిరిగి రీస్టోర్ అవ్వాలంటే చాలా కష్టం అన్నమాట. ఓకే, కొన్ని సంవత్సరాల వరకు టైం పడుతుంది. సిమిలర్ ఎన్విరాన్మెంటల్ ఇంబ్యాలెన్సెస్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ బై అదర్ రీజన్స్ విత్ లార్జ్ స్కేల్ యూజ్ ఆఫ్ హై యీల్డింగ్ వెరైటీ సీడ్స్. సో అదేవిధంగా ఈ న్యాచురల్ రిసోర్సెస్తో కాకుండా ఎన్విరాన్మెంటల్ ఇంబ్యాలెన్సెస్ అన్నీ కూడా ఏ విధంగా ఏర్పడుతున్నాయంటే వివిధ ప్రాంతాల్లో ఎక్కువగా హై యీల్డింగ్ వెరైటీ సీడ్స్ని ఉపయోగించడం వల్ల ఎన్విరాన్మెంటల్ ఇంబ్యాలెన్సెస్ కూడా జరుగుతున్నాయి అనమాట. ఎందుకంటే ఆటోమేటిక్గా హై యీల్డింగ్ వెరైటీస్ అంటేనే ఇరిగేషన్ ఎక్కువగా ఉండాలి, ఫర్టిలైజర్స్ కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. Given that agriculture is heavily dependent on natural resources, how do we take care of the environment to ensure future development of the agriculture? This is a controversial question which is currently being debated. సో ఇక్కడ ఈ విధంగా అగ్రికల్చర్ ఏదైతే ఉందో పూర్తిగా న్యాచురల్ రిసోర్సెస్ మీద డిపెండ్ అయిపోయింది అనుకోండి, మరి రానున్నటువంటి తరాల వాళ్ళకు ఈ అగ్రికల్చర్ యొక్క డెవలప్మెంట్ గురించి అండ్ ఎన్విరాన్మెంట్కు అంటే పర్యావరణం
ఎలా కాపాడుకోవాలో దాని గురించి చెప్పాలంటే మనం ఏం చెప్పగలం? నో. ఎందుకంటే టోటల్ అగ్రికల్చర్ అంతా కూడా ఆటోమేటిక్గా న్యాచురల్ రిసోర్సెస్ మీద డిపెండ్ అయిపోతే రానున్నటువంటి తరాల వారు ఏ విధంగా డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది? అంటే మనం ప్రజెంట్ చాలా వరకు న్యాచురల్ రిసోర్సెస్ని మనం ఉపయోగించేసుకుంటూ ఉన్నాం. అంటే ఫ్యూచర్ కోసం ఆలోచించకుండా, అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ థాట్ లేకుండా మనం న్యాచురల్ రిసోర్సెస్ మీద చాలా డిపెండెంట్గా ఉన్నాం. కాబట్టి ఇదొక కాంట్రవర్షియల్ క్వశ్చన్గా మిగిలిపోయిందనమాట. స్టిల్ దీని గురించి ఇంకా డిబేట్ జరుగుతూ ఉంది. ఓకే, దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ దిస్ లెసన్. ఒకవేళ డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.